ముందుగా మీ అల్లు అర్జున్ గారికి విషెస్. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియై ఆయుష్యేంద్రియై ప్రతిష్టతి. ఈ సందర్భంగా మన తెలుగు రాజ్యం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా మామకు తగ్గ అల్లుడు, అలాగే తాతకు మించిన మనవడు అనేసి ఆల్రెడీ ఆయన అనిపించుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలి. మామకు ఎంత అయితే అభిమానంగా ఉందో అంతకు రెండింతలుగానే మామ చెప్పుకునే రీతిలో ఇంకా ఎదగాలి, తండ్రి గర్వించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ పేరును అట్లా చరిత్ర పుటల్లో లిఖించాలి. అంత దేదీప్యమానంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరగాలి. మిమ్మల్ని చూసి, మామను చూసి ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారో మిమ్మల్ని చూసి అలాగే ఇండస్ట్రీలోకి నేటి యువత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ గారు. మరిన్ని అద్భుతమైన పుట్టినరోజులు జరుపుకోవాలంటూ మా తెలుగు రాజ్యం తరపు నుంచి కూడా మేమందరం కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటివరకు చెప్పని విషయాలు అల్లు అర్జున్ గారి గురించి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి క్యూరియాసిటీ చాలా క్రియేట్ అయ్యింది. ఒక్కసారి మీ మాటల్లో. మొట్టమొదటిసారి తనను చూసింది బావగారు బాగున్నారు ఆ సినిమా ప్రింట్ తీసుకురావడానికి చెన్నై వెళ్ళాను నేను. మా మదనపల్లి తారకరామ థియేటర్ ఇప్పుడు లేదు, వాళ్ళు పంపించారు నన్ను. నేను వెళ్ళి ఆ ప్రింట్ తీసుకొచ్చే బాధ్యత నా భుజస్కంధాల మీద పెడితే ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్తే ప్రింట్ ఇవ్వటం కొంత ఆలస్యం ఏదైతే అక్కడి నుంచి గీతా ఆర్ట్స్కి వచ్చాం. గీతా ఆర్ట్స్ ఎదురుగుండానే చెన్నైలో వెళ్ళిల్లు అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు వాళ్ళ ఇల్లు. అక్కడ అల్లు రామలింగయ్య గారు పిల్లలందరినీ తీసుకుని వెలుపలికి వస్తున్నారు సాయంత్రం. దాంట్లో అల్లు అర్జున్ గారిని వెంటనే గుర్తుపట్టలేము. చరణ్ బాబుని గుర్తుపట్టగలం, శిరీష్ బాబుని గుర్తుపట్టగలం. ఎందుకంటే విజయబాబు నాయుడు గారు చిరంజీవి ఆసుపత్రికి ఇద్దరు ఫోటోలు వేశారు. అల్లు అర్జున్ గారి ఫోటోలు వేసినా ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ గారిని గుర్తుపట్టనటువంటి ఒక పరిస్థితి. ఈ పిల్లలందరితో కలిసి వాళ్ళు కూడా ప్రసాద్ ల్యాబ్స్లో వాళ్ళకి షో అనమాట, బావగారు బాను. వెళ్ళాను, వచ్చేసాను, అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కార్యక్రమాల్లోకి వచ్చి హైదరాబాద్ వచ్చి కనెక్ట్ ఇంకా వచ్చి రానటువంటి దశలో నేను సంధ్యా థియేటర్లో చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ నైటు బద్రీ ఆడుతున్నప్పుడు బద్రీ సెకండ్ షో ఆపేసి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అది. చరణ్ బాబు వచ్చాడు, శిరీష్ బాబు వచ్చాడు. వాళ్ళని ఇమీడియట్గా గుర్తుపట్టగలను. ఓ బ్లాక్ కలర్ టాప్ అనమాట, అది స్లీవ్లెస్ కాదు, హాఫ్ హ్యాండ్స్ కానీ ఒక బ్లాక్ కలర్ ఒక స్టైలిష్ ఒక టాప్, ఒక స్టైలిష్ క్రీమ్ కలర్ ప్యాంటు. ఆ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని చాలా అసలు స్టబాన్గా నడుచుకుంటూ వస్తున్నాడు వెహికల్ దిగి. నాకు తెలియదు, ఎవరో తెలియదు నాకు. నేను అల్లు అర్జున్ మన అరవింద్ గారి వైపు చూస్తున్నాను. నేను ఎవరి అబ్బాయి అన్నాడు. అల్లు అర్జున్ అయ్యా మా రెండో వాడు అన్నారు. సెకండ్ ఇచ్చాను, ఐఎమ్ శ్రీకాంత్ అంటే ఐఎమ్ అర్జున్ అన్నాడు. అది మా ఫస్ట్. నేను మాట్లాడింది విన్నాడు, ఆ చిరంజీవి గారి గురించి నేను మాట్లాడింది విన్నాడు. విని అక్కడి నుంచి అందరూ ఫ్యాన్స్ అందరూ మీద పడిపోతారు కదా, కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకుని వెహికల్ ఎక్కించాలి. వచ్చి స్టెప్స్ దిగి థియేటర్లో వచ్చి ఆ వెహికల్ ఎక్కేలోపు నేను ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాను ఈ వివరాలన్నీ అడిగేసి వెహికల్ ఎక్కాడు. ఓకే, అది ఒక మెమరీ. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బర్త్డే 2001కి వచ్చేటప్పటికి ఏమైంది, ఈసారి హైటెక్స్లో ప్లాన్ చేసాం. హైటెక్స్ థియేటర్లో చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్. నేను డాష్ మీద మాట్లాడుతుండగా తను వచ్చాడు. సేమ్ నైట్ సెకండ్ షో ఆపేసి వస్తే వచ్చి కింద కూర్చున్నాడు. నేను మాట్లాడుతూ విష్ చేసినాడు. మాట్లాడుతూ విష్ చేసేటప్పుడు లేచి విష్ చేశాడు అనమాట. లేచి విష్ చేసి కూర్చున్నాడు. ఆ రోజు కాసేపు మాట్లాడుకొని ఆ రోజు చాలా ఇదిగా మాట్లాడుకున్నాము. వెళ్ళిపోయారు. అయిపోయింది. 2002 వచ్చింది. వచ్చిన తర్వాత 2002లో మీకు ఇంద్రా సినిమా రిలీజ్కు ముందు కర్నూలులో కటౌట్కి డెకరేట్ చేస్తూ ఒక అభిమాని పైనుంచి కింద పడిపోయి షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు అబ్బాయి. ఓకే, ఆనందనగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ అంటారు, ఖైరతాబాద్ రోడ్, మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడికి వచ్చాడు. ఒక 7:30 వరకు ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక వారం 10 రోజులకి ఒక తన మీద నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు వరంగల్ వెళ్తున్నాము, కరీంనగర్, నిజామాబాద్ వరుసగా వెళ్ళాలి. స్టార్ట్ అయిన తర్వాత స్పీచెస్ ఏం మాట్లాడాలి అన్నప్పుడు నేనేదో స్పీచ్లు తయారు చేస్తున్నా. వరంగల్ వెళ్తే ఏం మాట్లాడాలి, నిజామాబాద్ వెళ్తే ఏం మాట్లాడాలి. మధ్యలో చిన్ని కృష్ణ గారు కలగజేసుకున్నారు. గంగోత్రి కథా రచయిత కదా, ఆయన కలగజేసుకుని ఆయన స్పీచ్లు తయారు చేసి ఆయన కొన్ని చెప్పారు. నేను డ్యాన్సులు చేయడం నేర్చుకుంది గ్యాంగ్ లీడర్ సినిమా చూసి, ఫైట్లు చేయడం నేర్చుకుంది రౌడీ అల్లుడు సినిమా చూసి. ఇలా ఉండేవి ఆయన స్పీచ్లు. నేను అన్న అలా వద్దు బన్నీ, మన స్టైల్లో వెళ్ళిపోదాము, ఆ స్టైల్ వద్దు మనకు. అది చిన్ని కృష్ణ గారి స్టైలు, ఆ స్టైల్ మనకొద్దు. మన స్టైల్ నీ ఓన్ స్టైల్ ఓన్ వే ఒకటి ఉంటుంది అంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే అప్పుడు చెప్పాను. నీ ఫ్లో ఆ టైంకి నీకేమనిపిస్తే అది మాట్లాడేసి, అంతే కదా, అది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఆ ఫ్లోలో
పాయింట్స్ చెప్పుంటాం కొన్ని, ఇవి ఉండాలి అనేటటువంటి పాయింట్స్ని ఆ మెమరీలో ఉంచుకో. ఆ మెమరీ రికలెక్ట్ చేస్తుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇది మర్చిపోయావు, ఇది చెప్పాలి, ఇది చెప్పేశావు, ఇది దాచుకున్నావు, ఇది వెంటనే చెప్పాలని నీ బ్రెయిన్ నీకు సంకేతాలు పంపిస్తుంది. దాన్ని నువ్వు ఓన్ ఫ్లోలో తీసుకెళ్ళిపో అని చెప్పి అది తనకు బాగా అది ఉపకరించింది. అది గుర్తుపెట్టుకొని ఆర్యాకి ఏం చేశాడంటే, ఆర్యా సమయానికి నేను లేనండి, మా రెండో చెల్లి పెళ్లి పనులు ఆ బాధ్యతల కోసం నేను మా మదనపల్లి వెళ్ళిపోయాను. ఆర్య ప్రారంభం అయిన రోజు నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బన్నీవాసు గారు. ఓకే. ఆ సినిమాలో వేషం కూడా వేశారు ఆయన, ఏది ఓపెనింగ్ సీన్స్లో ఉంటారు బన్నీవాసు గారు. సముద్రంలో దూకే దాంట్లో. ఆ తర్వాత నేను క్లైమాక్స్కి కానీ రాలేదు. నేను క్లైమాక్స్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతుంటే వెళ్ళి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా క్లైమాక్స్ జరుగుతుండగా వచ్చాను. సినిమా విడుదలైంది, ఘన విజయం సాధించి 4వ రోజు నుంచి విజయయాత్రలు ప్రారంభమైపోయాయి. విజయయాత్రలు ఏంటంటే మైసెల్ఫ్, స్వామినాయుడు గారు, బన్నీవాస్ గారు మా ముగ్గురు మేము బాధ్యతగా విజయయాత్రల్ని నిర్వహించాం. అవన్నీ విజయవంతం అయ్యాయి. వాస్తవానికి సుకుమార్ గారు, దిల్ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు, గోపీచంద్ గారులతో అనుకున్న వాళ్ళ కదా, సుకుమార్ గారు సస్యమీర నా ఆర్య ఇలా కాదు, నా ఆర్య నా కళల్లో నుంచి పుట్టినటువంటి 72వ కథ అండి. అల్లు అర్జున్ ఓకే చేసిన 72వ కథ. ఈ 72వ కథ ఓకే చేసే అన్ని రోజులు అల్లు అర్జున్ గారు నా గదికి రావటం, నేను తెలుగు ఆయన తెలుగు మాట్లాడుకోవటం జరిగింది. ఓకే. ప్రతిరోజు నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి గీతా ఆర్ట్స్కి వెళ్ళిపోతే అక్కడ ఎవరో ఒక డైరెక్టర్ కథ చెప్పేవారు. 2 కథలు ఓకే, ఒకటి ఆర్య, ఇంకోటి దేవదాస్. ఓకే. దేవదాసు ఆర్య దేవదాసులో ఆర్య వైపు మొగ్గు చూపారు. దేవదాసు రామ్ ఖాతాలో పడింది. తర్వాత ఆఫ్టర్ ఆర్య అది ఎప్పుడో 2006 జనవరికి వచ్చింది, 2005లో టేక్ ఆఫ్ అయ్యి, ఇది 2004లో ఆర్య విడుదల అయిపోయింది మనకు కదా. ఆర్య విజయాత్రలు, ఆర్య విజయోత్సవ వేడుక. ఈ వేడుక అయిన తర్వాత బన్నీకి నేను ఏం చేశాను, అల్లు అరవింద్ గారి దగ్గర గీతా ఆర్ట్స్లో ఒక చర్చ పెట్టాను. అదేంటంటే ఆర్య దేశం అంతా తిరిగాం సార్, విజయాత్రలు చేసాం, గంగోత్రి ఇదిగో తెలంగాణకు వెళ్ళి వచ్చాం, బన్నీకి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, బన్నీ సినిమాకి ఒక చర్చ. సరే ఈ పోరు భరించలేక వైజాగ్ బాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. వైజాగ్లో గురజాడ కళామందిరంలో పెట్టాం 50 days ఫంక్షన్, నేనే వ్యాఖ్యాత. ఇవన్నీ చేసుకుంటూ నాకెందుకో లుక్ వైజ్ క్లైమాక్స్ 2 నచ్చవండి. హ్యాపీ మ్యూజికల్గా యువన్ శంకర్ రాజా గారు ఇది నాకు కరుణాకరన్ గారు నా విషయంలో నాకు చాలా కోపం వస్తుంది కరుణాకరన్ గారి మీద. దేశముద్ర నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అల్లు అర్జున్. వరుడు సినిమా తర్వాత తన వివాహం అయింది. వరుడికి ఏంటంటే ఈ భుజం డిస్లొకేట్ అయింది. డిస్లొకేట్ అయిన తర్వాత నేను ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేయాలి, వెళ్తే డిస్లొకేట్ అయింది, ఇలాగా రాలేను అని చేయి పైకి లేవలేనటువంటి పరిస్థితి. మీరు వరుడు సినిమా చూస్తే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక పాటలో చేతికి మొత్తం ఒక కట్టు కట్టుకొని కలర్ఫుల్ కట్టు ఉంటుంది, అదే స్టైల్ అనుకుంటాం మనం. ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేశాడు. డాక్టర్స్ చాలా వారించారు, చెప్పినా కూడా వినలేదు అసలు. అక్కడి నుంచి ఏంటంటే ఈ అన్ని సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ వస్తూ పడుతూ లేస్తూ ఆ సమయంలో ఏంటంటే పెళ్లి కొడుకు వరుడు సినిమా తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది. పెళ్లి కొడుకు అవ్వబోతున్నాడు. అవడానికి ముందు పెళ్లి కొడుకుని చేశారు ఇంట్లో. పెళ్లి కొడుకుని చేసిన రోజు నేను వెళ్ళాను. పెళ్లి తర్వాత అభిమానుల రిసెప్షను, దానికి వ్యాఖ్యాత నేను అభిమానుల రిసెప్షన్కి కూడా అయిన తర్వాత ఏమైందంటే ఇట్లా ఈటీవీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నారు ఫ్యాన్స్ తోటి, నీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. అంటే ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి డాడీతో కూడా డిస్కస్ చేయరా అన్నట్టు చేస్తాను అని. అప్పటికి అన్నపూర్ణాలో సెట్ వేసేసాం. ప్రోగ్రామ్ పేరు అభిమాని. స్టార్తో అభిమానులు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్. రాజీవ్ కనకాల అది చేసాం. ప్రోగ్రామ్ చేస్తే అరవింద్ గారికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకెవరెవరు చేస్తున్నారని అడిగాడు. సార్ వాళ్ళు నాగ చైతన్య, తారక్ ఇద్దరు కూడా వస్తామని చెప్పారు సార్. ఆ తర్వాత ఎవరన్నా తెలియదు, ఫస్ట్ వీళ్ళ ముగ్గురితో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. సెట్ వేసేసామని చెప్పిన తర్వాత సరే పంపిస్తానంటే ఈలోపు ఫస్ట్ అల్లు అర్జున్ గారిదే షూట్ అయ్యేటటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే పెళ్ళయి హనీమూన్కి వెళ్తున్నారు. నాకు చెప్పారు హనీమూన్ వెళ్తున్నారు, హనీమూన్ వెళ్ళి వచ్చిన వెంటనే మనం స్టార్ట్ చేసేద్దాం, పెట్టుకుందాం షూట్ అని చెప్పారు. ఈలోపు నాగ చైతన్య, తారక్ వీళ్ళిద్దరి ఎపిసోడ్స్ అయిన తర్వాత తను రావటం, వచ్చి బద్రీనాథ్ చేస్తున్నారు. ఇప్పుడు బద్రీనాథ్ ఏమైందంటే వీళ్ళు వియత్నాంలో ఏదో షూట్ చేశారు, అది షూట్ అవలా, డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ తప్పిదం వల్ల అవలా, అది ఇక్కడ మ్యాచింగు చేస్తున్నారు అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర. అక్కడికి రమ్మన్నారు నన్ను.
అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారవాన్లో నుంచి వెంటనే వచ్చి ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారంటే కరెక్ట్గా వరల్డ్ కప్ డే ముందు షూట్ అనమాట. రేపు వరల్డ్ కప్ అంటే ఈవేళ షూట్ పెట్టాం మేము. ఓకే, వస్తానన్నారు. వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఫినిష్ చేసి పంపించాలి. బన్నీవాసు గారు వచ్చి ఎప్పుడైపోతుందా అని చూస్తున్నారు. ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ అవ్వకపోయేటప్పటికి మరుసటి రోజు రావాలి షూట్కి. వస్తానన్నారు. మరుసటి రోజు వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. మార్నింగ్ వచ్చి నేను షూట్లో కూర్చున్నారు సెట్లో. ఇక్కడ దీనికి మీరు ఇందాక 22, 23, 24 సినిమాలు, అట్లీ గారు, లోకేష్ కనకరాజు గారు ఈవేళ అనౌన్స్ అవుతున్న టైటిలు, తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమా, వీటన్నిటి గురించి కంటే ఒక సంఘటన చెప్పి మనం దీన్ని ముగిద్దాం ఈరోజు ఈ విశ్లేషణ. అల్లు అర్జున్ గారి బర్త్డే స్పెషల్ని. మా బిగినింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో మీరు ఈవేళ తగ్గేదే లేని పుష్పరాజుని మీరు ఈవేళ చూశారు, మేము ఆవేళ చూసాం. ఓకే, ఆ రోజే అప్పుడే చూసేసాం మేము. మాకు తెలుసు ఈ రోజు అంటే ఒకరోజు వస్తుంది అనేది ఆ రోజే తెలుసు, చూసాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బిగినింగ్ డేస్ ఆర్యా కూడా ప్రారంభం కాని రోజుల్లో మణిరత్నం గారి గురించి, ఏఆర్ రెహమాన్ గారి గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుకునేవాళ్ళం కదా. పుష్ప1కి ఆయనకి బిహైండ్ వుడ్స్ అని చెన్నైలో ఉత్తమ నటుడు అవార్డు అనౌన్స్ చేశారు. పుష్ప1కి వాళ్ళు ఏంటంటే ర్యాంప్ వాక్ లాగా నడుచుకుంటూ వచ్చి కిందకి దిగి ఆడియన్స్లోకి వచ్చి ఆడియన్స్లో కూర్చోవాలి. ర్యాంప్ వాక్ చేశారు అల్లు అర్జున్ గారు. చేసి క్రిందికి దిగారు. దిగే సమయానికి మణిరత్నం గారు, రెహమాన్ గారు లేచి నిలబడ్డారండి. ఈ విజువల్ ఉంది, మీరు చూడొచ్చు. అవును, వాళ్ళిద్దరు లేచి నిలబడిన వెంటనే నేను ఎంత ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యానంటే, వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అల్లు అర్జున్ అక్కడికి వెళితే వాళ్ళు లేచి నిలబడి మన అల్లు అర్జున్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఐకాన్ స్టార్.